దానికి సిద్ధం పాదోకేడవుతుంది. భువనగిరి దగ్గరలో ఉన్నాం. కేసు రాస్తానంటాడు. ఎందుకు అంత బాధ? గంట ఇక్కడ ఆగేయమనుకోండి, దెబ్బకి నీరసం వచ్చేసి లీటర్ నీళ్ళు తాగేసాడు. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అని కోరుకుంటున్నాను. చాలా రోజులైంది అయితే వీడియో పెట్టక. వీడియో ఎందుకు పెట్టలేదంటే నేనైతే డ్యూటీలో అయితే లేను. ప్రజెంట్ అయితే ఇప్పుడే డ్యూటీకి అయితే వచ్చాను. మన బండి అయితే లోడ్ అవుతుంది. ఎక్కడికి ఏం లోడు అనేది అయితే ముందు వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేదు. కొద్దిగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే 1000 సబ్స్క్రైబర్ కూడా దగ్గరగా ఉంది. మనది ఛానల్ 1000 సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్ కూడా కొంచెం ఫామ్లో అయితే వస్తుంది. అందుకే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. మనకైతే లోడ్ వచ్చేసి పొగాకు సంబంధించిందండి. ఇది ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే అయ్యింది. దీన్ని అయితే పొగాకు సోర్ అంటారంట. ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళటండి. బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మన తెలుగు వాళ్ళు అయితే లేరండి. అందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళేనట. బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారండి. చూసుకోండి, వాళ్ళకి పన్నులు గట్ట అక్కడ చాలా తక్కువ ఉంటాయి. అందుకని లోడ్ అయితే వచ్చిందన్నాం కదా. మనకైతే వచ్చేసి పొగాకు అయితే లోడ్ అయింది. ఎక్కడికి అంటే ఢిల్లీ పైన, ఢిల్లీ దాటి ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి. మనకు లోడ్ అయితే ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. మొత్తం మోపు వేసి రింగులు వేసి అయితే చేసి కట్టారు. టైర్ కింద వేసి ఆ వీడియో కూడా ఉంది, మీకు పెడతాను, అది కూడా చూద్దరు కానీ. సరే అయితే మనం ఇప్పుడు అద్దాలు తుడిచేసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాం. మన ఓనర్ గారు కొత్త టైర్ అయితే వేయించాడు. వెనకాల హౌసింగ్ డమ్మీ కూడా. అవి రేపు మార్నింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చీకటి పడింది కదా, రేపు మార్నింగ్ అయితే చూద్దాం. ఓకే అయితే మరి. వాళ్ళైతే మన బండ్లు అయితే వంటలేదు. నేను ఫ్రైడ్ రైస్ తినేసి అయితే బయలుదేరిపోతాం. ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాం. సారీ, తినండి. రాజు ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? నేను ఇప్పటి వరకు అయితే డ్రైవింగ్ చేసిన వీడియో అయితే ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం అయితే ఈ వీడియోలో అయితే రివ్యూ చేస్తున్నాను నా డ్రైవింగ్ని. ఛానల్ నుంచి అనుకుంటున్నాను కానీ వీడియో పెట్టడం అని కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది. నా డ్రైవింగ్ చూసి ఎలా ఉంది, బాగా చేశాను లేదా అనేది కొంచెం కామెంట్ అయితే చేయండి. పాదోకేడవుతుంది. భువనగిరి దగ్గరలో ఉన్నాం. మనం బయలుదేరి నైట్ అయితే బయలుదేరాం 11:30కి అయితే బయలుదేరారు. 1 గంట దాకా రాజుగారు అయితే తోలేరు. మళ్ళీ 1 గంట నుంచి ఇప్పుడు దాకా అయితే నేను డ్రైవింగ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు రాజుగారిని లేపాను. ఇప్పుడు మళ్ళీ రాజుగారు అయితే బండి తీస్తారు. మనం ఒక 1 అవర్ స్లీప్ వేద్దాం. ఇప్పుడైతే డ్రైవింగ్ మన రాజుగారికి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా ఆయన చూసుకుంటాడు. మనం అయితే 1 గంట రెస్ట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు అయితే దానికి సిద్ధం. కొత్త టైర్లు వేసామని చెప్పాం కదా, చూపిస్తాను పదండి. ఇవి ఆల్రెడీ మీకు తెలియని ఫస్ట్ పాత టైర్లు అంటే ఇంకా బటన్ ఉన్నాయి, ఇంకా అంత అవ్వలేదు. లిఫ్ట్కి ఏమంత ఇదేం లిఫ్ట్ మామూలుగా పర్లేదు. లిఫ్ట్ ఇక కొత్త టైర్లు మొత్తం 4 జతలు. ఈ పక్క 2 జతలు, ఈ పక్క 4 జతలు. అక్కడ కనబడుతుంది కదా టిఫిన్, అక్కడ చేసాం. ఇంకా మన రాజుగారి టిఫిన్ అవ్వలేదు, ఇంకా చేతనే ఉన్నాడు ఆయన. టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ చేసి బయలుదేరాం. ఇంకా రాజుగారు అయితేనే డ్రైవింగ్ చేస్తున్నారు.
ప్రజెంట్ అయితే మనం ఎంపీలో ఉన్నాం, మధ్యప్రదేశ్ సాగర్ దగ్గరలో. ఈ రోడ్లు చూసారా, ఇప్పుడే జస్ట్ వర్షం అయితే పడింది, అందుకని అంత క్లీన్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకా వర్షాలు పడుతున్నాయి చూడండి, ఇంకా అందుకే చెట్లు పచ్చగా ఉన్నాయి. మనకేమో ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి, వీళ్ళకి ఇంకా వర్షాలు పడుతున్నాయి చూడండి. అది జస్ట్ ఇప్పుడే మా ముందు అయితేనే వర్షం పడుతూ వెళ్ళింది. ఒక పావు గంట 20 నిమిషాల ముందు అయితే ఆ వర్షం అయితే మన మీద పడును. మనం ఒక 20 నిమిషాలు వెనుకున్నాం కాబట్టి ఆ వర్షం అయితే ఇప్పుడు పడింది. జస్ట్ ఇంకా రోడ్లు కూడా తడిగానే ఉన్నాయి. ఇంకా మన రోడ్డు పక్కన చూసారా, ఏదో పచ్చగా కనబడుతుంది, అది వరి పంట అనుకుంటారేమో. వరి పంట అయితే కాదు, అది గోధుమ పంట. గోధుమలు పండుతాయి ఇక్కడ. మనకి వరి పంట మన సైడు ఆంధ్ర తెలంగాణ సైడు మనకు వరి ఎలా పండిస్తామో, వీళ్ళు ఇక్కడ ఎంపీ సైడ్ అంతా కూడా ఈ గోధుమలు అయితే పండిస్తారు. ఇక్కడ నుంచే మనకి అన్ని గోధుమలు అన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి నర్సింగ్పూర్ టు సాగర్. మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా రోడ్డు వర్క్ అవుతుంది, కానీ ఇప్పుడైతే పూర్తి అయిపోయింది. 6 లేన్ వేసాడు, సూపర్ అవుతుంది రోడ్డు. ఇప్పుడైతే మనం సాగర్ టోల్ గేట్ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా 670 కిలోమీటర్లు అవుతుంది మన జర్నీ. కనబడుతుంది కదా టోల్ గేట్, అదే టోల్ గేట్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగామంటే, ఇప్పుడు ఎదురు ఆర్టీఓ ఉంటాడు. ఆర్టీఓ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకో గంటన్నర ఇట్లా ఆగి 6:30 7 బయలుదేరి వెళ్ళామంటే ఆర్టీఓ వెళ్ళిపోతాడు. లేదు ఇప్పుడు వెళ్ళామనుకో, ఆడ మన అసలు హైట్ లోడ్ కదా చూడండి, ఆ హైట్ లోడ్కి ఏం చేస్తాడంటే 10,000 కేసు రాస్తానంటాడు. ఎందుకు అంత బాధ, గంట ఇక్కడ ఆగేమనుకోండి, తర్వాత ఆడ వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందుకని ఒక గంట అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, మనకి బండి కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అందుకని నిన్న 5 దగ్గర నుంచి బండి అయితే ఎక్కడ ఆపలేదు, కంటిన్యూ వస్తూనే ఉన్నది. అందుకని కనీసం ఈ 2 గంటలైనా దానికి రెస్ట్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ ఆపాం. అలాగని మొత్తం ఇవన్నీ అయ్యేనా దూద్ పేడ. కళాఖండ. ఇది వచ్చేసి రాజస్థాన్ బార్డరు. ఇక్కడ అన్ని స్వీట్ షాప్లే. ఇక్కడ దూద్ పేడ, కలాకంద్ ఇవన్నీ ఉంటాయి. ఈ అందరూ ఆగి ఇక్కడే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది స్వీట్. ఇప్పుడే ఆగ్రా అయితే ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవగానే మనకైతే ఆ పరమశివుడు అయితే దర్శనం అయితే ఇచ్చారు. మేము ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా ఆయన మాకు ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటారు. అలాగే నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో ఆయన ఒకసారి దర్శించుకోండి. చూడండి, పేరుకే ఢిల్లీ రాజధాని, అది హర్యానా స్టేటు, కానీ డ్రైనేజీ సేఫ్టీ మాత్రం ఎక్కడ కనబడతలేదు. చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీ వాటర్. అసలు ఇది చూడండి, అసలు ఢిల్లీ అంటే ఎవరైనా నమ్ముతారా? అలా ఉంది చూడండి. ఆ వాటర్ అంతా రోడ్డు మీద ఉంది. అక్కడే వాళ్ళు షాపులు పెట్టుకున్నారు, అక్కడే తిరిగేస్తున్నారు, అక్కడే టిఫిన్ కొట్లు అవన్నీ. అసలు ఈ స్మెల్ ఎంత దారుణంగా వస్తుందంటే అంత దారుణంగా వస్తుంది. వీళ్ళు నిజంగా ఇక్కడ ఎలా ఉంటున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ముందుసారి వచ్చినప్పుడు చేపల మండీలో కూడా అంతే, అక్కడ అంత స్మెల్. ఇక్కడంటే మండీ కట్టలేదు, కానీ అయినా సరే డ్రైనేజీ స్మెల్. అండి గుడ్ మార్నింగ్. అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చాం. రాత్రి 11 అయింది అన్లోడ్ పాయింట్కి వచ్చేసరికి. బండి అయితే లోపల పెట్టుకోమన్నారు, లోపల పెట్టుకొని పడుకొని పొద్దున్న లేచిన తర్వాత పాయింట్లు అయితే పెట్టమన్నారు. పాయింట్లు అయితే పెట్టాం. పాయింట్లో పెట్టి ఇప్పుడైతే పట్టాలు అయితే తీసాం. పట్టాలు ఒకసారి అయితే ఎన్ని వేసాం చూడండి. జబ్బుకి నీరసం వచ్చేసి లీటర్ నీళ్ళు తాగేసాడు. చూపిస్తాను చూడండి మొత్తం బండిని, పట్టాలు ఎన్ని వేసారు పట్టాలు చూద్దరు. అదిగోండి మొత్తం బండి అయితే అలా పాయింట్లో పెట్టాం. లోడ్ అయితే అలా వచ్చింది. ఇప్పుడైతే అమ్మనీళ్ళు ఏదో రెడీ అవుతారు అన్లోడ్ చేయడానికి. మనకి ఇంకెప్పుడు చేసినా పర్లేదు, మనకి సాయంకాలం దాకా టైం ఉంది. ఇక వేసిన పట్టాలు చూడండి. అయితే ఒకటి, ఇది గుడ్డ పట్ట ఒకటి వేసాం, ప్లాస్టిక్ పట్ట, రబ్బర్ పట్ట 2, ప్లాస్టిక్ పట్టాలు 3, 1 2 3 5 పట్టాలు అయితే వేసాం ఈ లోడ్కి. ఎందుకంటే నీరు అనేది దిగకూడదు. నీరు అనేది దిగిందంటే మాత్రం మొత్తం లోడ్ అంతా ఇది అయిపోద్ది, తర్వాత బ్యాండేజ్ అనేది మనకు పడిపోద్ది. అందుకని 5 పట్టాలు వేసుకుని వచ్చాం. పట్టాలు కింద పడేసి మడతెట్టుకునేసరికి సుక్కలు కనబడ్డాయి. ఇంకా అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎండ అనేది అంత లేదు మనకి, కొద్దిగా ఇంకా చల్లగా ఉంది, అందుకని అంత అలుపు రాలేదు. అదే ఎండతోటైతే ఇన్ని పట్టాలు మడతెట్టుకొని లోపల పెట్టాలంటే అవ్వదు. ఓకే,
మొత్తానికి అయితే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. దీన్ని అన్లోడ్ చేసుకొని మళ్ళీ అనదర్ లోడ్ అనేది ఏమనేది అన్నది చూసుకోవాలి. మళ్ళీ బంగాళదుంప లేకపోతే మైదానా సోనా ఏదనేది అయితే చూసుకోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. చాలామంది అయితే మన వీడియోలు చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి. ఎందుకంటే మనకి 1000 సబ్స్క్రైబర్ పెరిగారంటే మన ఛానల్ కూడా ఇది మానిటేషన్ అవుతుంది. మానిటేషన్ అయిందంటే మనకు కొంచెం ఎక్కువ వీడియోలు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.